హాయ్ అండి. ఈరోజు కొబ్బరి అన్నం వండుదాం అనుకుంటున్నానండి. అయితే ఇగో కొబ్బరికాయలు కొట్టుకుని ఇలా ముక్కలు తీసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్నగా కోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి బాగా పేస్ట్లా చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. అలా నీళ్ళు వేసుకుంటే కొబ్బరిపాలు బాగా దిగుతాయి మొత్తానికి. చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు నెట్ పెట్టుకొని ఇలాగా గిన్నెలో నెట్ పెట్టుకొని వడగట్టుకోవాలండి. బాగా పిండుకోవాలి. ఇప్పుడు చూడండి అలా బాగా పిండుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి రెండోసారి కూడా పేస్ట్ పట్టుకున్నాను కదా, మళ్ళీ ఇంకొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుందాము. వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. నెట్లో వేసేసుకుందామండి. గట్టిగా పిండేసుకుందాం మళ్ళీ. చూడండి పాలు రెడీ అయిపోయాయి, కొబ్బరి పాలు. ఇప్పుడు కొబ్బరి అన్నం వండేసుకుందామండి. నెయ్యి వేసుకుందాము ఒక 2 స్పూన్లు. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ ఆకులు, రెండు మొక్కలు, యాలక్కాయలు, చెక్కలు, మిరియాలు వేసుకుందాము. ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. వేగాయి కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం సేపు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి కదండి, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఫ్రెష్ వేసుకోవాలండి, బాగుంటుంది. నల్లదైతే బాగోదు టేస్ట్. ఇదిగోండి బాగా ఎగిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా మసాలా వేసుకుందామండి. కొద్దిగా కారం కూడా వేసుకుందాము. కొబ్బరిపాలు తీయగా ఉంటాయి కదండి, కొంచెం కారం వేసుకోవాలి, లేకపోతే మరీ చప్పగా ఉంటుంది. సాల్ట్ ఇప్పుడప్పుడే వేసుకోకూడదండి, కొబ్బరిపాలు విరిగిపోతాయి. లాస్ట్లో వేసుకోవాలి, చూపిస్తాను ఎక్కడ వేసుకోవాలో. ఇది బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి బాగా ఎగిపోయింది కదా, ఇప్పుడు కొబ్బరిపాలు వేసేసుకుందాము. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరిపాలు వేస్తున్నానండి నేను. ఆరు గ్లాసులు కొబ్బరిపాలు వేసానండి. ఇప్పుడు 6 గ్లాసులు కొబ్బరిపాలకి 3 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. మనం ఏ గ్లాసు కొలత అయితే బియ్యం వేసుకుంటున్నామో దాంతో పాలు వేసుకోవాలండి. కొంచెం ఈ బాయిల్ అవ్వాలి. ఇలాగా బియ్యం కడుగు పెట్టుకుందాము. అయిగో చూడండి కొబ్బరిపాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు బియ్యం వేసేసుకుందాము. బాగా కలుపుకొని మీడియంలో పెట్టి మంట
కాసేపు అలా వదిలేద్దామండి. అదిగో చూడండి సగం ఉడికింది కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. నేను మామూలుగా అయితే ఉప్పు కళ్ళు వేస్తాను, ఇప్పుడు ఇంక కరగదు కదా అని సాల్ట్ వేసేస్తున్నాను. చూసుకోవాలి కరెక్ట్గాని. ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోండి, ఎందుకంటే కొబ్బరి అన్నం కదా తొందరగా అడుగు పడుతుంది. ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. కొత్తిమీర చల్లేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచేసుకుందాం. అదిగో చూడండి అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్ట్ ఉంటుంది కొబ్బరి అన్నం. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్.